మళ్ళీ మొలవనియని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతున్నాయి తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనానే? ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూడగలుగుతాడా? అసలు ఆలోచన చేయగలుగుతాడా? ఆయన ఈయనకు అర్థమవుతాడా? అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే, వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లాంటివి ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియా అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం, మనం ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి పోయినాం. ప్రజల్లో కూడా చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా, కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది. దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా లొల్లిపెట్టింది. అయినా కూడా ఎందుకు అది పోతలేదు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారంకి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, సరే మోడీ గారు వేసిరు 5%, మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 5% మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చర్లలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులందరినీ కూడా కలిసి వారు చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము